నుంచి తనకు తాను తన కొరకు అప్పగించుకున్నాడు. ఎట్లా అప్పగించుకున్నాడు తెలుసా? యేసు ప్రభు ఇంతకుముందు మీరు ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్ మాటలు మీరు విన్నారు కదా, 7 మాటలు. ఫస్ట్ వర్డ్, ఈ మాటలు ఎప్పుడు పడికే తెలుసా? యేసు ప్రభు కొరడాలు, ఓ డాక్టర్ ఆయన చెప్తాడు ఎలాగ జరుగుతుంది క్రూసిఫిక్షన్ అని. ఆయన కొరడాలతో కొడుతున్నప్పుడట అంతకు మునుపు రక్తము గెత్సెమనే తోటలోనే రక్తం గారిపోయింది. దాన్ని హిమాటోడ్రోసిస్ అంటారట. చాలా స్ట్రెస్ గుండా, ఒత్తిడి గుండా ఒక వ్యక్తి వెళ్తున్నప్పుడు రక్తము చిన్న చిన్న క్యాపిలరీస్ పగిలిపోతాయట. పగిలిపోయి చెమటలో కలిసి చెమట నుంచి బయటకు వస్తాయి. దాన్ని స్వెట్టి బ్లడ్ అంటారు, లేకపోతే బ్లడీ స్వెట్ అంటారు. అది అంత రక్తం కారిపోయి అట్లా ఉంటుంది. రాత్రంతా సరిగ్గా భోజనం చేయలేదు, నిద్ర లేదు. ఆయన తీసుకొచ్చారు, హింసించారు. దాని తర్వాత కొరడాలు కొడుతూ ఉంటే కొరడాలకు ఉండేటువంటి ఇనుప ముక్కలు మొదట స్కిన్ని, చర్మాన్ని లేపేస్తాయి. అవి చర్మాన్ని లేపుతుంటే రిబ్బన్స్గా లేసిపోతుంటాయంట. వెనకలో రిబ్బన్లు ఎలాగ లేస్తాయి అట్లా. తర్వాత సబ్క్యూటేనియస్ టిష్యూ అంటారు, చర్మం కింద ఉండేటువంటిది మాంసం లేసి వస్తుంటుంది. దాని తర్వాత ఇంకా లోపల ఉండేటువంటి కండరాలు ముద్దలుగా బయటకు వస్తూ ఉంటే, జోజిఫస్ అనేటువంటి హిస్టారియన్ చరిత్రకారుడు అంటాడు, కొంతమంది కొరడాల దెబ్బలకే చనిపోతారంట. ఎందుచేతంటే వెనకాల నుంచి మొత్తము ముద్దలుగా మాంసం బయటకు వచ్చి వెన్నుపూస కనబడుతుంది. కొంతమంది వెనకలో నిలబడి చూస్తే పేగులు కనబడతాయి వెనకాల నుంచి. యేసు ప్రభు వెనకలు నిలబడి చూస్తే బహుశా ఆయన పేగులు కనబడ్డాయేమో. అంతగా ఆయన కొడితే రక్తం అంతా కారిపోతూ ఉంటే ఆయనకు వస్త్రము ఒకటి వేసి హేళన చేసినారు. దాని తర్వాత తలకి ముళ్ళ కిరీటం పెట్టి కూర్చారు. ఆ ఎక్కువగా రక్తనాళాలు ఉండే స్థలం కాబట్టి రక్తం కారిపోతూ ఉంది, వెనకలంతా రక్తము. ఆ వస్త్రం వేసినారు. వేసిన తర్వాత హెగిలాలు చేసి కొద్దిసేపు అయిపోయిన తర్వాత అది ఏమంటారు, ఆ వస్త్రం ఆయనకు బాడీకి అతకపోయింది, స్టిక్ అయిపోయింది వూండ్స్కి. ఆ వస్త్రాన్ని మళ్ళీ తీసేస్తే ఎట్లా ఉంటుందని డాక్టర్ చెప్తూ, ఒక బ్యాండేజ్, ఒక పుండుకి బ్యాండేజ్ని కడితే ఒక నర్స్ కానీ ఎవరైనా కేర్లెస్గా దాన్ని లాగేస్తే ఎంత నొప్పి అవుతుందో, ఆ వస్త్రం ఆయన పుండులోకి గాయాలకు అతకపోయిన దాన్ని మళ్ళీ లాగితే రెండోసారి కొరడాలు దెబ్బలు కొట్టినట్లు మరలా రెండోసారి బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. మరలా రెండోసారి రక్తం కారిపోతూ ఉంటుందట. తర్వాత అట్లాంటి వ్యక్తి 110 పౌండ్లు కలిగినటువంటి, ఇది కేవలం హారిజాంటల్, దాన్ని మీద మోసి తీసుకొని వస్తుంటే రక్తం కారిపోయింది కాబట్టి ఆయన చెప్తాడు ఏంటంటే, బై దట్ టైమ్ ద మజిల్స్ హ్యావ్ రీచ్ బియాండ్ ద కెపాసిటీ ఆఫ్ హ్యూమన్ స్ట్రెంగ్త్. మానవ శక్తికి మించిన ఆ నరాలకు ఉండే బలం దాటిపోయిందంట. అందుకే యేసుప్రభు సిలువను మోయలేకపోయి కింద పడ్డాడట. అప్పుడు ఒక నార్త్ ఆఫ్రికన్ ఆయన మీద పెడతారు. అప్పుడు యేసుప్రభు సిలువ తీసుకుని వెళ్ళారు. యేసుప్రభుని తీసుకుని వెళ్ళి మేకులతో కొట్టి, పాదాలకు కొట్టి, ఇట్లాగా నాకు కొంచెం పాదాలు పెడతారు. అప్పుడు ఆయన మేకులు కొట్టినప్పుడు ఇక్కడ నుంచి నొప్పి ఇక్కడ అందించబోతూ బ్రెయిన్లోకి వెళ్ళి బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోతూ అనిపిస్తుంది. ఈ నొప్పి తగ్గించుకునే దాని కొరకే ఈ పాదాల మీద ఉండేటువంటి దాని మీద ఇట్లా లేస్తారట. లేచినప్పుడు ఆ పాదాల మీద ఉండేటువంటి ఆ యొక్క ఏమంటే మేకులు చీలిపోతుంటాయి. అప్పుడు అక్కడ నొప్పి లేస్తూ ఉంటుంది. అప్పుడు మరలా అది వదిలేస్తే ఇక్కడ ఈ బరువంతా వీతి మీద పడితే ఇక్కడ నొప్పి, అక్కడ నొప్పి. దాని తర్వాత ఊపిరి ఆడుకుంటూ ఉంటున్నప్పుడు ప్రతి శ్వాస తీల్చుకునే దాని కొరకై అట్లాగా లేచి అనుకోవాలంట, ఊపిరి వదలాలట. అట్లా చనిపోతారంట సిలువ వేయబడిన వారు. ప్రతి శ్వాసకు పైకి లేచి అనుకోని మళ్ళీ వదలాల. మెల్లిమెల్లిగా కాళ్ళు నొప్పి అవంతా భరించలేక కింద పడిపోతూ ఉంటే, ఊపిరి తీసుకోలేక ఈ లోపలంతా కార్బన్ డైఆక్సైడ్, చెడ్డ గాలి నిండిపోతూ ఉంటుందట. ఆ నొప్పి భరించలేనంత వేదన గుండా వెళ్తూ ఉంటాడట. అట్లాంటి సమయంలో గుండె లోపలికి నీళ్ళంతా మిగిలినంత గుండె చుట్టూ కంప్రెస్ చేస్తూ ఉంటాయి. గడ్డలు ముద్దలుగా అయిపోతున్న రక్తాన్ని ఆ యొక్క గుండె ఏమంటారు పంపు చేయడానికి కష్టపడుతూ ఉంటుంది. అప్పటికే నీళ్ళు లేకుండా ఎండిపోయినటువంటి ఒక ఊపిరితిత్తులు, లంగ్స్ గాలిని పంపు చేయడానికి స్ట్రగుల్ అవుతూ కొట్టుకుంటున్నాయట. అట్లాంటి పరిస్థితుల్లో యేసుప్రభు అంటున్నాడు, తండ్రి వీరేం చేయుచున్నారో గనుక వీరిని క్షమించు.